ఐస్ క్రీమ్ కోసం స్టవ్ పైన పాన్ పెట్టుకొని 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్‌ని తీసుకొని పావు లీటర్ అయ్యేంత వరకు మరిగించాలి. పాలను మీగడ కట్టకుండా కంటిన్యూస్‌గా తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న 6 జీడిపప్పు, 6 పిస్తా పప్పులను మెత్తగా మిక్సీ వేసుకొని పాలలో పోసి గడ్డ కట్టకుండా తిప్పుతూ పచ్చివాసన పోయే వరకు బాగా ఉడికించాలి. ఇప్పుడు ఈ స్టేజ్‌లో స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. మధ్యలో ఒక 2, 3 సార్లు స్పూన్‌తో కలుపుతూ ఉంటే మీగడ కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ల పంచదార, చల్లారిన ఈ మిశ్రమము, 1/2 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని బాగా నురగ వచ్చే వరకు మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు దీనిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో తీసుకొని పైన మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. మూత పెట్టి ఒక 7-8 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఐస్ క్రీమ్ రెడీ. ఐస్ క్రీమ్ పైన చాక్లెట్ సిరప్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్ కాంబినేషన్ ఎంతోమందికి ఇష్టం నాలాగా. కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.